వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఛాతీలో మంట రావడంతో చికిత్స కోసం వచ్చిన AR కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన నరేష్ షాద్నగర్లో AR కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన సాయంత్రం స్నేహితులతో కలిసి నవాబ్పేటకు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో మంట రావడంతో మధ్యాహ్నం వికారాబాద్లోని మెడిక్యూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం నరేష్ ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన వైద్యులు CPR చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే నరేష్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న వికారాబాద్ CI రఘుకుమార్, DSP అంజయ్య ఘటనా స్థలానికి చేరుకొని బాధితులు వైద్యులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మామూలుగా కలుస్తామంటే సాయంత్రం కాలైతే 2 5 అవుతుంది. అప్పుడు వచ్చి కలుస్తాను సార్. సరే అని ఫోన్ పెట్టేసి వాళ్ళు ఏం చెప్పలేదు సార్. చెప్పలేదు, ఏం చెప్పలేదు సార్. ఈ సమస్య కోసం వచ్చి ఈ సమస్య నాకు తెలియదు సార్. దేనికోసం వచ్చిన గిట్ట నాకు తెలియదు. నాకు 4 గంటలకు నేను డ్యూటీ అయిపోయే టైంలో 4 గంటలకు డ్యూటీకి ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి సార్. ఒకటే ఫోన్ చేసి ముగ్గురు చేసి నాకు ముగ్గురు చేసి ఏడున్నో తొందరరా అన్నారు సార్. తొందరరా అంటే పేరుకి చెప్పుకుంటారు అన్నది. అది ఇట్లా మామూలుగా తమ్మునికి ఇట్లా లాగా ఉన్నది, హెల్త్ బాగాలేదు, తొందరరా అన్నారు. సరే అని చెప్పి రూమ్ పెట్టి చేంజ్ చేసుకొని నేను వచ్చేలోపు చైర్లు వేసేసి సార్. మొత్తం చైర్లు వేసి ఇవన్నీ చైర్లకి దుక్కి ఇట్లా వస్తుంటే కన్నయ్య వచ్చి తమ్ముడు అయిపోయాడా చెప్పి సార్. తమ్ముడు అయిపోయాడా చెప్పిస్తారు. తమ్ముడు అయిపోయాడా చెప్పి సార్. లోపల పోయేసరికి డోర్ కన్నా నాపిరు సార్. లోపలికి పోనీలేదు నన్ను. అంటే అప్పటికి అయిపోయింది. వీళ్ళు నన్ను ఆపినాక లోపల వీళ్ళు పోయేదో నేను వచ్చినని తెలిసి చేస్తుంది సార్. లోపల నన్ను అప్పుడు వాళ్ళు చేస్తారని చెప్పి నన్ను లోపలికి పంపారు. లోపల పంపేలా చూస్తే సార్ మా తమ్మునికి ఏమైనా చెప్పండి సార్, నేను ఏరికైనా దొరుకుతా సార్, ప్లీజ్ సార్ మీకు ఎన్ని పైసలు అయితే మా తమ్ముని బయటికి నేను తీసుకెళ్తాను సార్ అని చెప్పుడు సార్. అని మస్తు ఏడ్చిన సార్. మస్తు ఏడ్చినాక వాళ్ళు ఆల్రెడీ చేశారు. అయిపోయింది సార్. అప్పటికి అయిపోయాడు చేస్తారు వాళ్ళు. అసలు నరకాల్సిన సార్ వాళ్ళు. డాక్టర్లా సార్ కింద చేస్తారా సార్. దేవుడు తీసుకోలేదు సార్. వీళ్ళే వేసిరు సార్. ఏదో వేసిరు సార్. నేను ఏడ్చినాక కింద కూర్చున్నా సార్. నేను కింద కూర్చున్నా సార్. నేను ఏడ్చుకుంటే కూర్చున్నా. కూర్చున్నాక గిట్ట నన్ను డాక్టర్ సారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోమన్నాడు సార్. నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ సార్. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఏం తీసుకోను సార్. మా వాడికి ఎక్కువ చెప్తే బయట హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తీసుకోండి సార్, ఈ పైసలు ఇందని ఇచ్చేస్తాను సార్, తీసుకోపోతాం సార్ అన్న సార్. అంటే అది డ్రామా సార్. అది అట్లా ఓన్లీ ఇట్లా తీసుకోవాలన్నారు. వీళ్ళకి పోవాలని నేను వద్దని చెప్పిన సార్. అయిపోయి అప్పుడే నేను వెళ్ళలేదు సార్. అయిపోయింది సార్. ఎంప్లాయ్ సార్, కానిస్టేబుల్ సార్, చిన్న పాపలు సార్. ఇప్పుడు 2 days అయితే మ్యారేజ్ డే ఉంది, బర్త్డే ఉంది సార్. చిన్న పాప సార్. లాస్ట్ టైం నేను తిరుపతి పోయినప్పుడు నేనే టికెట్ మా వాడిని బుక్ చేసి ముగ్గురు పోయింది సార్. నేనే దగ్గరుండి ఎక్కించాను సార్. దగ్గరుండి నేనే ఎక్కించాను. అదే రాసి మా వాడిని. మళ్ళీ ఇప్పుడు మా వాడిని బయట మీద చూసాను సార్. ఇక్కడ ఏమైందంటే దూరం చేసి సార్. మొత్తం డ్రామా ఆడింది సార్. నేను వచ్చేటప్పుడు నా కళ్ళ ముందు సార్ డ్రామా మొత్తం డ్రామా ఆడింది సార్.
ఇంత పెద్ద డ్రామా నాకు తెలియదు సార్, ఇంత పెద్ద డ్రామా తెలియదు సార్.